హైదరాబాద్ కాటేదాన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. హైదరాబాద్ కాటేదాన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ కాటేదాన్లో అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కాటేదాన్ టాటానగర్ లో యొక్క భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు అనుకోవడంతో దట్టమైన పొగతో పాటు భారీ ఎత్తున యొక్క పొగ కూడా దీనికి సంబంధించి కూడాను వెంటనే స్థానికులు గమనించి ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది దీనికి సంబంధించి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చింది. మరోవైపు చూస్తే ఎవరికి ఎలాంటి యొక్క ప్రాణహాని మాత్రం జరగలేదు. కేవలం ప్లాస్టిక్ ఉండడంతో ఈ యొక్క మండే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ సంబంధించిన నేపథ్యంలో ఒక మంటలు ఆర్పడానికి కూడా కొంత సమయం పడుతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు స్థానికులతో పాటు పోలీసులు చెప్తున్నారు. అయితే ఫైర్ సిబ్బంది మాత్రం సకాలంలో స్పందించి ఒక మంటలను ప్రస్తుతము అదుపులోకి తీసుకొచ్చింది. అయితే టాటానగర్ లో ఉన్న పక్కన నివాసం ఉంటున్న వారందరినీ కూడా పక్కకి ఖాళీ చేయించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క మంటలు మళ్ళీ పక్కల్లోకి వ్యాపిస్తే మాత్రము ఇంకా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రం మంటలు అదుపులోకి వచ్చిన వెంటనే ఇటు స్థానికులతో పాటు ఇటు పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ యొక్క అగ్ని ప్రమాదము షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందనేది మాత్రం ప్రధానంగా ఇటు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మొత్తానికి ఇన్వెస్టిగేషన్ చేసిన దాని తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.